శ్రీమాత్రే నమః. అభిమానులకు స్వాగతం. కథా సరస్సాగరంలోని కథలను ధారావాహికంగా చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు కథా సరస్సాగరంలో 3వ తరంగము ప్రారంభము. ఈ 3వ తరంగములో పాటలీపుత్రక కథ, బ్రహ్మదత్తుని కథ, పాటలీపుత్రకుల గాంధర్వ వివాహము మొదలగు విశేష విషయములను తెలుసుకుందాము. వరరుచి కానభూతికి ఈ విధముగా చెప్పసాగాను. ఒకనాడు స్వాధ్యాయములు చెప్పుకొనిన తర్వాత ఉపాధ్యాయులు వారి ఆహ్లాదమైన తర్వాత వారిని, స్వామి, ఈ నగరము ఇట్లు లక్ష్మీ సరస్వతులకు ఆటపట్టుగా ఉండుటకు ఏమి కారణమో చెప్పుడని అడిగినారము. ఉపాధ్యాయుల వారు ఇట్లు చెప్పదడంగిరి. ఓరి బాలకులారా, గంగాద్వారమందు కనకాలమను పుణ్యతీర్థము కలదు. అందు పూర్వము కాంచనపాతమను వేల్పుటేనుగు ఉసీనరగిరి నెత్తమును భేదించి అందు నుండి గంగానదిని క్రిందికి పారించినది. ఆ తీర్థమందు దాక్షిణాత్య బ్రాహ్మణుడొకడు భార్యతో కూడా తపస్సు చేయుచుండెను. అక్కడనే అతనికి 3 కుమారులు కలిగిరి. కాలక్రమమున ఆయన భార్యతో కూడా స్వర్గస్థుడు కాగా ఆ 3 పుత్రులను విద్యార్థమై రాజగృహమను పట్టణమునకు చేరిరి. అక్కడ విద్య నేర్చియు తమ అనాథత్వమునకు అగచుచు కుమారస్వామిని దర్శించుటకు దక్షిణాపథమునకు పోయిరి. అక్కడ సముద్ర తీరమందు చించిని అను పట్టణమునకేగి భోజకుడను ఒక బ్రాహ్మణుని ఇంట బస చేసిరి. అతడు వారికి 3 తన 3 కుమార్తెలను తనకు వేరు సంతానము లేనందున తన యావద్ధనమును ఇచ్చి తపస్సునకై గంగా తీరమునకు అరిగెను. వారును అచ్చట మామగారి ఇంట నివసించి ఉండగా వరపు పట్టి దారుణమైన కాటకము వచ్చెను. అంతటా వారు పతివ్రతలైన ఆ భార్యలను విడనాడి తమ ప్రాణములను మాత్రము కాపాడుకున్నటకు దేశాంతరము పోయిరి. క్రూర హృదయులను బంధు స్నేహము అంటున్న ఆ స్త్రీలలో నడిమి ఆమె గర్భిణి అయి ఉండెను. అంత ఆ స్త్రీలు తమ తండ్రికి మిత్రమైన యజ్ఞదత్తుని ఇల్లు చేరి భర్తలను ధ్యానించుచు కష్టముగా కాలము గడుపుచుండ్రి. కులస్త్రీలు ఆపదయందైనను పాతివ్రత్యమును పోగొట్టుకుందురా. నడిమి ఆమె పుత్రుని గనెను. వాని యందు ఆ 3 ఒకరికన్నా నొకరికి ప్రేమ అధికముగా నుండెను. ఇట్లుండగా ఒకనాడు పరమేశ్వరుడు ఆకాశ మార్గమున స్వారివేం చేయించుండగా ఆయన తొడయందున్న పార్వతి కరుణార్ద్ర హృదయై ఆయనను, ఓ దేవా చూడుము, ఈ 3 తల్లులను ఈ శిశువు తమ్ము రక్షించినని వీని యందు ఎంతయో ప్రేమయించి ఆశ పెట్టుకుని ఉన్నారు. వీడు బాల్యమందే వీరినెట్లు కాపాడునో ఆ ప్రకారము అనుగ్రహింపము అని వేడెను. ప్రేయసి ఇట్లు చెప్పగా వరదుడు శంకరుడు ఇట్లనేను, అలాగే వీనిని అనుగ్రహించదను. వీడు పూర్వం భార్యతో కూడా నన్ను ఆరాధించినాడు. అందుచేత వీడిప్పుడు భోగార్థమై పుట్టి ఉన్నాడు. వీని భార్య పాటలి అను పేర మహేంద్రవర్మకు కూతురై పుట్టి ఉన్నది. అది వీనికే మరలా ఈ జన్మమందును భార్య అగును. అనంతరము పరమేశ్వరుడు ఆ 3 పతివ్రతలకును స్వప్నములో కనపడి, ఓ పతివ్రతలారా, మీ పుత్రునికి పుత్రకుడనియే పేరు. వీడు నిద్ర మేల్కొనగానే తలగడ క్రింద ప్రతిదినమును 1,00,000 వరహాలుండును. వీడు రాజు సైతము కాగలడు అని ప్రసాదించను. అంతటా తెల్లవారుగానే ఆ 3 పతివ్రతలను బంగారమును కైకొని తమ పాతివ్రత్యము ఫలించినదని మిక్కిలి ఆనందించిరి. అంతా ఆ బంగారము చేత స్వల్పకాలములో గొప్ప బొక్కసము గలవాడై పుత్రుడు రాజాయను. ఇందు ఆశ్చర్యమేమి? సంపదలు తపోధీనములు గదా. ఒకనాడు యజ్ఞదత్తుడు ఏకాంతంలో పుత్రకునితో ఇట్లనేను, ఓ రాజా, నీ తండ్రులు కాటకము చేత ఎక్కడికో పోయినారు. కాబట్టి సర్వదా బ్రాహ్మణులకు ఇచ్చుచుండము. ఆ ఈవిని విని వారును ఒత్తురు. ఇందులకు నిదర్శనముగా బ్రహ్మదత్తుని కథను చెప్పెదను వినుము. పూర్వము వారణాసి యందు బ్రహ్మదత్తుడు అని ఒక రాజుండెను. అతడు ఒక రాత్రి ఆకాశంలో జాజ్వల్యమానములైన 2 బంగారపు హంసలను చూచెను. ఆ రెండింటినీ నూర్ల కొలది రాజహంసలు చుట్టూను కొల్చుచుండినవి. అట్లా 2 అకాల శరణ్మేఘముల మధ్యను మెరైచున్న మెరుపుతీగలా అన్నట్లు విరాజిల్చుండెను. రాజునకు వానిని మరలా చూడగోరిక ఎంత మిక్కుటముగానో కలిగెను. ఆ రాజు మంత్రులతో ఆలోచించి మనోహరమైన తటాకమొకటి త్రవ్వించి అందలి ప్రాణులకు
అభయమును ఆజ్ఞాపించెను. రాజభోగములందు కూడా ఆదరము తప్పిపోయాను. అంత పిమ్మట ఆ హంసలు ఆ తటాకమునకు రాగా చూచి రాజు సంతోషించి బెదరు వానిని చనువు చేసి బంగారపు దేహములు కలిగినందులకు వానిని కారణమడిగెను. అంతా ఆ రాజహంసలు స్పష్టమైన వాక్కుతో రాజుతో ఇట్లని చెప్పసాగినవి. ఓ రాజా, మేము పూర్వజన్మములో కాకులము. ఒకప్పుడు బలికై పరస్పరము పోరాడి పుణ్యమైన యొక్క శూన్య శివాలయములో ఒక అరణిలో బడి మృతి నొందితిమి. ఆ పుణ్యమున పూర్వజన్మ జ్ఞానము కలిగి బంగారపు హంసలమై పుట్టినారము. ఆ మాట విని రాజు వానిని యథేచ్ఛముగా చూచుచు సంతోషించుండెను. ఆ ప్రకారమే నీవును అపూర్వమైన దానమహిమ చేత నీ తండ్రులను కూడుకొందువు. యజ్ఞదత్తుడు ఇట్లు చెప్పగా అంగీకరించి పుత్రకులను అట్లే చేసెను. ఆ బ్రాహ్మణులను తిరిగి వచ్చి ఎరింగబడి ఉత్కృష్టమైన సిరిని భార్యలను పొందిరి. ఆశ్చర్యము, ఎట్టి కష్టములు అనుభవించిననేమి వివేకహీనులైన దుర్మార్గులకు స్వభావము మాత్రము మారదు. ఎట్లనగా ఆ బ్రాహ్మణులు రాజ్యమేళం కోరి పుత్రకుని చంప నిశ్చయించి వింధ్యవాసిని దర్శించుటకని మిషపెట్టి అతనిని ఆమె గుడికి తోడుకొని పోయిరి. అమ్మవారి గర్భగృహములో తలవరులను నిలిపి పుత్రకుని నీవు ముందు లోపలికి పోయి అమ్మవారిని దర్శనం చేసుకుని రమ్ము అని పంపిరి. అతడును వారి మాట అందు శంకింపక లోపలికి పోయెను. ఘాతకులను వానిని చంపవచ్చిరి. అమ్మవారు పుత్రకుని యందు కరుణించి వారి మతిని కలతపెట్టెను. అంతటా పుత్రకుడు వారిని మీరేళ నన్ను చంపెదరని అడిగెను. వారు నీ తండ్రులు మాకు బంగారం ఇచ్చి ఈ పనికి ఆజ్ఞాపించినారు అనిరి. నన్ను వదిలిపెట్టుడు, మీకు అమూల్యమైన నా రత్నాలంకారములిచ్చెదను, మీ రహస్యమును బయటపెట్టను, దేశాంతరమునకు పోయేదను అని పుత్రకుడు చెప్పెను. అందులకు అంగీకరించి ఆ అలంకారములు పుచ్చుకొని తలవరులు వెలువడి పుత్రకుని చంపివేచిటమని వాని తండ్రులతో చెప్పి తమ ఇంట్లకు పోయిరి. ఆ బ్రాహ్మణులు ఇంటికి మరలు రాగానే వారిని రాజఘాతులనియో పుత్రఘాతులనియో పట్టి మంత్రులు ఉరి తీయించిరి. కాక కృతజ్ఞులకు మేలెన్నడైనను కలుగునా. సత్యసంధుడా పుత్రక మహారాజు తన బంధువుల మీద విరక్తుడై వింధ్యారణ్యములో ప్రవేశించే పోవుచుండెను. అక్కడ ముష్టియుద్ధము చేయుచున్న ఇద్దరు పురుషులను చూచి మీరెవరని అడిగెను. మేము మయాసుని కుమారులము. ఈ తబిలము కర్రయు పావుకోళ్లునో మాకు పిత్రియమైన ఆస్తి. ఎవడు మాలో బలాధికుడో వాడు దీనిని గ్రహించినగాక అని మేము యుద్ధము చేయుచున్నారం అని వారు చెప్పిరి. ఆ మాటకు పుత్రకుడు నవ్వి, ఇది ఏ పాటి ధనము, దీనికోసము యుద్ధమా అనెను. అందునకు వారు, ఈ పావుకోళ్లను తొడుక్కుని నా ఆకాశగమనం కలుగును. ఈ కర్రతో నేల మీద గీచినదంతయు గీచినట్టే వాస్తవమగును. తబిలలో అమృతప్రాయములైన ఆహారములు తలంచిన మాత్రమున ఉదయించును అనిరి. పుత్రకుడు యుద్ధమేలా, ఈ పందెము వేయుడు, పరుగులో ఎవడు గెలిచినో వాడు దీనిని హరించునుగాక అనెను. అందులకు అంగీకరించి ఆ మూఢులు అక్కడి నుండి పరుగెత్తిరి. అంతట పుత్రకుడు ఆ పావుకోళ్లను తొడుక్కొని కర్రను తబిలను గైకొని ఆకాశమార్గమున ఎగిరిపోయాను. క్షణములో అక్కడు దూరము పోయి ఆకర్షికయను ఒక చక్కని పట్టణమును చూచి అందు దిగెను. వేశ్యలు నా తండ్రుల వల్లే మోసం చేయుదురు, వర్తకులు లుబ్ధులు, ఎవరి ఇంట బస చేయుదును అని తలపోయిచు మనుష్యులు లేని యొక్క ఇంట ఒక ముసలిదానిని చూచి ధనమిచ్చి సంతోషపెట్టిన వాడే ఆమెయు తన్ను ఆదరింపగా ఆ పాడుగృహమందు రహస్యముగా నివసించి ఉండెను. ఒకనాడు ఆ ముసలమ్మ మిక్కిలి ప్రీతితో పుత్రకుని చూచి ఇట్లనియే, నాయనా, నీకెక్కడనూ తగిన భార్య లేదని నాకు మిక్కిలి చింతగానున్నది. ఈ పట్టప్రాజునకు పాటలి అను కూతురి గలదు. ఆమెను పై అంతఃపురములో ఒక అపూర్వ రత్నమునుగా కాపాడుచున్నారు. ముసలమ్మ చెప్పిన ఈ మాటను చెవులారా పుత్రకుడు వినగానే దాని వెంబడియే మన్మథుడు లబ్ధరంధ్రుడై హృదయమును ప్రవేశించెను. ఆ సుందరిని ఈ దినమే పోయి చూచెదనుగాక అని నిశ్చయించుకుని
పుత్రకుడు ఆ రాత్రి పావుకోళ్లు తుడుక్కొని ఆ అంతఃపురమునకు పోయి కొండ శిఖరమంత ఎత్తున ఉన్న కిటికీ గుండా ప్రవేశించిన వాడే ఏకాంతమందు నిద్రించుచున్న పాటల్ని చూచెను. మైతీగనంటి ఎడలేక వెన్నెల సేవించుచుండగా లోకమునెల్లా జయించి విశ్రమించి ఉన్న మదనాజ్ఞం పోలే తేజరిల్లుచున్న పాటల్ని చూచి ఈమెను ఎట్లు లేపుదునని పుత్రకుడు ఆలోచించుచున్న అవసరములో ఆకస్మికముగా గస్తీ తిరుగుచున్న తలవరి ఇట్లు పాడెను. కలహంకృతనే కథమున్న నలసోన్మిష దీక్షిణం వ్రియన్ నిద్రిత కౌకిలి మేల్కొల్పోట కంటన్ బలి జాననికి మేలు భాగ్యము కలదే. ఈ ఉపోద్ఘాతమును విని రాగాతిరేకముచే అంగములు వడుకుచుండా పుత్రకుడు ప్రేయసిని కౌగిలించుకొనెను. ఆ రమణీయము మేల్కొనెను. అతని కేసి రాకపోకలు చేయుచున్న ఆ లతాంగి దృష్టులలో లజ్జాకౌతుకములకు పరస్పరము మిక్కిలి సమర్థమాయను. అంతా ఆ ఇరువురును పరస్పరము సంభాషించి గాంధర్వ విధి చేత వివాహము చేసుకొనిరి. అప్పుడు ఆ దంపతులకు ప్రేమ హద్దులేక పెరుగుచునే ఇండని గాని రాత్రి మాత్రము ఆ ప్రకారము పెరుగుదాయను. 4వ జామున పుత్రకుడు ఆమెను వీడ్కొని మనస్సును మాత్రము ఆమె యొద్దనే ఇంచి ముసలమ్మ ఇంటికి వచ్చెను. ఈ ప్రకారము పుత్రకుడు రాకపోకలు చేయుచుండగా ఒకప్పుడు రక్షలు పాటల యొక్క అంగవల్యందు సంభోగ చిహ్నములను గాంచి దిగులుపడి ఆమె తండ్రితో విన్నవించిరి. అతడును పరిచారకునొకతను రాత్రి రహస్యమును కనిపెట్టుటకై అంతఃపురములో దాగిండ నియమించెను. యథాప్రకారము పుత్రకుడు వచ్చి నిద్రించి ఉండగా అతని వస్త్రమందు ఆ పరిచారిక లత్తికతో ఒక గుర్తు చేసి తెల్లవారుగానే రాజునకు తెలియబర్చెను. రాజు ఆ గుర్తు చెప్పి చారులను పంపెను. వారును ముసల్దాని ఇంట అతనిని కనిపెట్టి రాజు వద్దకు కొనివచ్చిరి. కోపావిష్టుడైన రాజును చూచి పుత్రకుడు పావుకోళ్లచే ఎగిరి పాటలు ఉన్న అంతఃపురమునకు పోయి మనలను కనుగొన్నారు, లే పోదము పాదుకుల మహిమ చేత అని ఆమెను తొడపై కూర్చుండబెట్టుకుని ఆకాశ మార్గమున పోయెను. గంగయొడ్డున ఆకాశము నుండి దిగి ఆ ప్రయాణమునకు అలసిన ప్రియను ఆ పాత్రయందు తలంచిన మాత్రముననే పుట్టిన అమృతప్రాయపు ఆహారములతో సేద తీర్చెను. తన మహిమకు సంతోషించి ఆ స్త్రీ కోరగా చేతికర్రతో చతురంగ బలయుక్తమైన పట్టణం ఒకటి గీచెను. ఆ గీత వాస్తవ పట్టణంగాను వాస్తవ బలముగాను మహాప్రభావముచే పరిణమింపగా అందు పుత్రకుడు రాజై రాజ్యం చేయించు మామగారిని లోబర్చుకుని ఆసముద్రాంతము భూమండలమంతయు ఏల్చుండెను. ఆ దివ్యనగరము ఇదే పౌరులతో కూడా మాయచే సృజింపబడినది. ఆ దంపతుల పేర పాటలీపుత్రకమని పేరు వడసి లక్ష్మీ సరస్వతులకు నివాసమై ఉన్నది. ఓ కానభూతి ఇట్లని వర్షోపాధ్యాయుల వారి వలన మేము అపూర్వమైన అద్భుత కథను విని చిరకాలము ఆశ్చర్యానందములలో మునిగి ఇంటిమిస్సుమా. ఇది కథాసరిసాగరములోని 3వ తరంగము సంపూర్ణము. తరువాతి భాగములో 4వ తరంగంలోని కథలను చెప్పుకుందాము. పార్వతీ సమేత పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భూయాత్.